ఓ మహిళా అధికారి చెంప చెల్లుమనిపించిన ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఫోన్లో వీడియోలు ఫోటోలు తీస్తూ వేధిస్తున్నాడు అని మహిళ అతని చెంప పగలగొట్టింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ నా మీద లేడీని ఇన్వాల్వ్ చేసి కేసు బుక్ చేస్తారు, కేసు పెడతామని బెదిరిస్తారు. మళ్ళీ ఉంటా మీరు అంటే ఆమె వీడియో తీసినారంటే అంటున్నారు కరెక్ట్ అని మొబైల్లో నేను చెప్పిన ఎస్ఐ గారికి నా మొబైల్ చెక్ చేసి ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఏం చేయలేదు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పిండు. వాడు నేను అడిగినా అని చెప్పేసి వాడు ఉంటా నా మీద బ్లేమ్ చేస్తుండు. నేను ఎస్ఐ గారు చెప్పిన నా మొబైల్ నేను ప్రస్తుతం ఎక్కడ ఇంకెవరికి వచ్చినా రమ్మన్నా వస్తా అని చెప్పిన. నా మొబైల్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి చెప్పేసిన. ఎస్ఐ గారు చెప్పిన సార్ ఆగండి అని చెప్పారు. మేము సాయి సేట్ వాళ్ళ ఇంట్లో సత్యసాయి కాలనీలో కిరాయికి ఉంటున్నాము. అతను రాజు డిప్యూటీ తహసీల్దారు ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వచ్చాడు. ఎలక్షన్ డ్యూటీ సమయంలో కూడా అతను మాట్లాడాడు, నేను అతను మాట్లాడాము అంత. కాకపోతే ఈ విధంగా అసభ్యంగా మా ఆవిడతో మాట్లాడడం, కామెంట్ చేయడం, ఆమె నాకు అది చెప్పడము, దాంతో అతను సరిగ్గా సమాధానం చెప్పుంటే విషయం అక్కడే అయిపోయేది. అతను అట్లా చెప్పకుండా గతంలో కూడా అతను మా టిఫిన్ ప్లేట్ ఇచ్చే ఉద్దేశం చేత అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చాడట. వచ్చినప్పుడు ఆ టిఫిన్ ప్లేటు బయటనే పెట్టి ఏమైనా ఇస్తే అవి బయట పెట్టి వెళ్ళిపోవాలి, అట్లా రాకూడదు అని చెప్పేసి చెప్పిందట. ఆ రోజు ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు, వెళ్ళిపోయాడట. కాకపోతే రావడం అనేటువంటి అనుమతి లేకుండా రావడం అనేటువంటిది జరిగింది. అతనికి టిఫిన్లు ఇవ్వడం కానీ ఇంకా మిగతాయి కానీ చేయలేదు. తర్వాత ఇంకా ఆమె చెప్పినటువంటిది ఏంటంటే గతంలో కూడా సైగలు చేశాడట. సైగలు చేసినప్పుడు ఆమె కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో అని చెప్పేసి ఆమె అతను ఏమనలేదు. ఆ విషయం కూడా